వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ అయిపోయింది అనేటువంటివి మనం చాలా వీడియోలు చేసుకున్నాము. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీ మార్చేశారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రభుత్వం నిర్వహించేది మద్యం షాపుల్ని ఎంత పకడ్బందీగా నిర్వహించారు అని అంటే మద్యం రేట్లు పెంచారు. సరే, అదే ఆయనకి పాపం శాపం అయింది. దాదాపు 40 లక్షల ఓటర్లు ఉన్నారట మద్యం సేవించేవాళ్ళు, మద్యపాన ప్రియులు. వాళ్ళందరూ కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి రేట్లు పెంచాడు అని రివర్స్ అయిపోయారు. అంటే వీళ్ళు చేశారు అట్లాగా. వాస్తవానికి ఆయన రేట్లు పెంచిన కారణం ఏంటంటే వాళ్ళు మందు తగ్గిస్తారని, తాగడం తగ్గిస్తారని. నిజానికి కూడా అప్పుడు సేల్స్ తగ్గాయి, కానీ రేట్ పెంచడం వల్ల మంచి ఆదాయం వచ్చింది. ఆ ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళలాగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇలా విచ్చల విడిగా ఇప్పుడు దాదాపుగా 1,75,000 బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అనేటువంటిది ఒక సమాచారం ఉంది. ఎందుకనంటే దానికి ఆధారం కూడా ఈనాడు పత్రిక రాసినటువంటిదే. అక్టోబర్ 5వ తారీఖున ఈనాడు రాసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇది ఇప్పుడు ఈ తంబళ్లపల్లి ములకల చెరువులో ఈ కల్తీ మద్యం ముఠా ర్యాకెట్ బయట పడిన తర్వాత వాళ్లే స్వయంగా జనార్దన్ రావుకి ధనార్జన్ రావు అని పేరు పెట్టి వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ ఏంటంటే, జయచంద్రారెడ్డి తెదేపా తంబళ్లపల్లి నియోజకవర్గ అతను బాధ్యుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ బరిలో నిలిచారు. ఈ సమయంలో అతనికి అండగా నిలిచేందుకు విజయవాడకు చెందిన జనార్దన్ రావు అనే వ్యక్తి ములకల చెరువుకు వచ్చాడు. అనంతరం అక్కడే పాతుకుపోయాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కారు. కొంతమందితో కలిసి మద్యం తయారీకి బరి తెగించారు. ములకల చెరువులో మూతపడిన ఒక డాబాను అద్దెకు తీసుకున్నారు. ప్రహరీ నిర్మించి యంత్రాలు, ఇతరత్ర పరికరాలు అన్నీ అమర్చుకున్నారు. నకిలీ మద్యాన్ని పెద్ద ఎత్తున తయారు చేశారు. బెల్ట్ షాపుల ద్వారా విక్రయించారు. ఒక్క తంబళ్లపల్లి నియోజకవర్గంలోని 1000 బెల్ట్ షాపులు ఉన్నాయి అనేటువంటి ఈ ఈనాడు కథనం ఆధారంగా చూస్తే రాష్ట్రం మొత్తం తీసుకుంటే సరాసరిని 1000 వేసుకున్నా కూడా 1,75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అనేటువంటిది ఈ రోజున తెలుస్తున్నటువంటి వాస్తవం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ మద్యం అనేటువంటిది ఎంత దారుణంగా ఇప్పుడు యువకులు సేవించి పాపం ఎంతోమంది అత్యాచారాలకు గురవటం, ఆడపిల్లలు దాడులకు తెగబట్టడం. నిన్న కాక మొన్న చూసాం కర్నూలు బస్సు యాక్సిడెంటు. అంటే అతను డైరెక్ట్గా వెళ్ళి గుద్దకపోవచ్చు, కానీ అతను ఎవడైతే ఉన్నాడో ఆ బైకరు ఆ పెట్రోల్ బంకులో కొట్టించుకునేటప్పుడు అతను బైక్ తిప్పే విధానం అవన్నీ మద్యం తాగాడు. అతను మద్యం మత్తులో అతను వెళ్ళి కింద పడిపోయి చనిపోవటమే కాకుండా ఎంతోమందికి చావు కారణం అయ్యాడు. ఆ చీకట్లో ఆ బండి కనిపించగా రోడ్డుకి అడ్డంగా పడిపోయిన అతన్ని ఆ బండి బస్సు ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడం వల్ల జరిగిన దుర్ఘటన మనం చూసాం. ఇలాంటివన్నీ మద్యం వల్లే. మళ్ళీ దానికేంటి, అతను సేవించింది కల్తీ మద్యం కాదు, ఎవడైనా చూశాడా కల్తీ మద్యమా కాదా అనేటువంటిది. అసలు మద్యం అనేటువంటిది విచ్చలవిడిగా అమ్మటం వల్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం నిర్వహించేటప్పుడు 10 గంటలకల్లా 9:30 10 గంటలకల్లా షాపులు టంచనగా క్లోజ్ అయిపోయాయి. మరి ఈవేళ విచ్చలవిడిగా ఏ టైం వరకు అమ్ముతున్నారో తెలియదు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇవన్నీ ఉండబట్టే కదా విచ్చలవిడిగా మద్యం సరఫరా అవుతుంది. ఈ సేవించిన వాళ్ళంతా కూడా ఇలాగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం ఒకవైపు ఇలా ప్రమాదాలకి కారణం అవటం ఒకవైపు. మరి ఇవన్నీ కూడా ఆలోచిస్తే మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఎంత విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై ప్రవహింపజేసి ఏమి సాధిద్దామని, పోనీ దీనివల్ల రూపాయి ప్రభుత్వానికి ఆదాయం ఉందా అంటే మొత్తం అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఎటు వెళ్ళిపోతుందో తెలియదు ఆ డబ్బంతా. మరి ఈ మద్యం షాపులు, ఈ బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇవన్నీ కూడా ఈ ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎవరి జేబుల్లోకి వెళ్తుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదైనా సరే ఈ మద్యాన్ని మాత్రం కట్టడి చేయకపోతే ఇది కూటమికి చాలా పెద్ద డ్యామేజ్ తీసుకురాబోతుంది. ఎందువల్లంటే ఇది ఒక త్వరలో మళ్ళీ అప్పట్లో ఎన్టీ రామారావు గారు టైంలో వచ్చినటువంటి ఉద్యమం లాంటి ఉద్యమం మళ్ళీ లేడీస్ నుంచి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.